హాయ్ హలో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. రాజకోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా 4వ టెస్టు ఆరంభం కానుంది. 2 వరుస విజయాలు సాధించిన భారత్ రాంచీలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే టీమిండియా కూర్పులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రజత్ పటీదార్పై వేటు పడే అవకాశం ఉంది. మొదటి టెస్టులో గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫిట్నెస్ కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ వైద్య బృందం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాహుల్ రాంచీ టెస్ట్ మ్యాచ్లో ఆడుతాడు. దాంతో గత 2 టెస్టుల్లోనూ విఫలమైన రజత్ పటీదార్పై వేటు పడుతుంది. ఎందుకంటే పటీదార్ 2 టెస్టుల్లో కలిపి 46 పరుగులు మాత్రమే చేశాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ 10 బంతులు ఎదుర్కొన్న అతడు పేలవ షాట్ ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు అద్భుతంగా ఆడిన ఇదే పిచ్పై పటీదార్ ఇబ్బంది పడటం గమనార్హం. ఇంగ్లాండ్తో సిరీస్లో 2 డబుల్ సెంచరీలు చేసిన యశస్వి జైస్వాల్ రాంచీ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ సెంచరీ బాదాక వెన్ను నొప్పితో మైదానం వీడిన అతడు తర్వాతి రోజు వచ్చి డబుల్ సెంచరీ చేశాడు. అయితే 4వ ఇన్నింగ్స్ ఫీల్డింగ్ సమయంలో జైస్వాల్ అసౌకర్యంగా కనిపించాడు. వెన్ను పట్టుకుని పనిపించాడు. దీంతో అతనికి విశ్రాంతినిచ్చి చివరి టెస్టు కల్లా ఫిట్గా ఉంచేలా మేనేజ్మెంట్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఒకవేళ జైస్వాల్కు విశ్రాంతిని ఇస్తే ఓపెనర్గా దేవదత్ పడిక్కల్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ రజత్ పటీదారు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే గిల్ ఓపెనర్గా ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.